మల్లన్న సాగర్ అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. కేవలం 7 గ్రామాల ముంపుతోనే 50 టీఎంసీల ప్రాజెక్టుకు డిజైన్ చేయడం జరిగిందన్నారు. మల్లన్న లొల్లి పేరుతో సాక్షి టీవీ నిర్వహించిన 4th ఎస్టేట్ చర్చ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీలే అయినప్పటికీ 13 గ్రామాలు ముంపుకు గురయ్యాయని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే కుటుంబాలు కేవలం 2700 మాత్రమే అన్నారు. బాగా ఆలోచించి మల్లన్న సాగర్ డిజైన్ చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. మల్లన్న సాగర్ గురించి చర్చ జరుగుతున్నది. భూ నిర్వాసితులను సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదు, వారికి అర్థమయ్యే భాషలో ప్రభుత్వం చెప్పడం లేదు, వారిని విశ్వాసంలోకి తీసుకోవడం లేదు, అసలు ఎవరు వారి దగ్గర పోయి, ముఖ్యంగా స్త్రీలు వారి దగ్గర పోయి మాట్లాడడం లేదని ఇక్కడున్న పెద్దలు చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఇప్పటికీ కనీసం నేను ఒక 10 సార్లు నేనే డైరెక్ట్ గా వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. బహుశా ఈ రోజు కూడా నేను 2 గ్రామాల ప్రజలతో కూడా మాట్లాడాను. కంటిన్యూస్ గా ప్రభుత్వం పక్షాన మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, చేస్తాం. దురదృష్టవశాలు వాళ్ళు కన్సిడర్ చేసి సరే పక్షాలు వాళ్ళు కానీ రాష్ట్ర సంబంధించి ఒక ప్రధాన ప్రాజెక్ట్ సంబంధించి చేయడం దురదృష్టకరం. కానీ విమర్శలు నిజమైన విమర్శ చేస్తే తప్పులేదు. మెదక్ జిల్లా లాంటి జిల్లా ఏంటంటే 60 సంవత్సరాల స్వాతంత్ర రాష్ట్రంలో మన ఏ ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని ప్రాజెక్టు మెదక్ జిల్లా. ఇదే ప్రతిపక్షాలు గత సంవత్సరం వచ్చి మెదక్లోనే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి అనే మాట మాట్లాడింది వారే. ఈ రోజు ఆ ఆత్మహత్యలు ఆగాలంటే రైతులకు ఉన్నది ఒకటే ఒక మార్గం, గోదావరి నీళ్లు. ఆ నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే ప్రాజెక్టు కట్టకుండా రైతుల్ని సెంటిమెంట్ ను అడ్డంగా పెట్టుకొని అగైన్ రాజకీయం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటిది వారే. సరే, అది ప్రజలు కూడా గమనిస్తున్నారు కనుకనే స్లోగా ఇప్పుడు ఒక్కొక్క గ్రామం వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ముందుకొచ్చి గ్రామస్తులు ఈ రోజు జరుగుతా ఉంది. మీరు అన్న ఏటిగడ్డ కిష్టాపూర్ ఈ రోజు కూడా 61 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. దాదాపు ఇప్పటికీ 550 ఎకరాలు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో కూడా పూర్తయింది. ఇలా ప్రభుత్వం 2 ఆప్షన్స్ స్పష్టంగా చెప్పింది. ప్రజలు ఇష్టపడి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళను 123 జీవో కింద చేసుకోమన్నాము. ఎవరికైతే 2013 యాక్ట్ చేయమన్నారో దాని కింద చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. సో ద ప్రాసెస్ ఈజ్ కంటిన్యూయింగ్. సో ఇప్పుడు ప్రజలు ఈ రోజు అందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏ రాజకీయం అయితే చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయో ఈ రోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఉండేటువంటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, గోదావరి నదిలో ఉధృతంగా 500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నది మరొక వైపు. 2 గ్లేరింగ్ గా స్పష్టంగా ఈ రోజు ప్రజల ముందు కనబడతా ఉంది. ఏ నీరైతే సముద్రంలో పోతుందో ఆ నీరును తీసుకొచ్చి ఈ రోజు కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ప్రయత్నం. ఇలా మల్లన్న సాగర్ అనేది నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, మొత్తం నిజామాబాద్ జిల్లా కావచ్చు. మీరు ఈ ప్రాంతంలో చూడండి, నిజాం సాగర్ లో చుక్క నీరు రాలేదు. మెదక్ జిల్లాలో కనీసం ఒక్క చెరువు నిండలేదు. భువనగిరి, ఆలేరులో ఒక్క చెరువులో బెత్తడి నీళ్లు కూడా రానటువంటి తీవ్రమైన దుర్భిక్షంతో కరువుతో ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు.